నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తమిళనాడులో బీజేపీ అన్నమలైకి ముందు అన్నమలైకి తర్వాత అని చెప్పడంలో ఎలాంటి సంకోచము ఆలోచన లేదని చెప్పాలి ఇది మనమే కాదు తమిళనాడులో ఉన్న బీజేపీ నేతలు కూడా ఒప్పుకుంటారు అసలు తమిళనాడు బీజేపీయే లేదు శూన్యమన్న మాటలు వినిపిస్తున్న తరుణంలో తమిళనాడు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అన్నమలైకి అప్పచెప్పిన తర్వాత అన్నమలై వ్యవహరించిన తీరు ఈరోజు దరిదాపు 23 నుంచి 25% వరకు కూడా ఓటు షేరింగ్ని బీజేపీ పెంచుకోబోతోంది అనే వార్తలు వస్తున్నాయంటే ఖచ్చితంగా కూడా అన్నమలై ప్రభావం అనే చెప్పొచ్చు అయితే అన్నాడీఎంకేతో అంతకుముందు బీజేపీ పొత్తు ఉండేది అన్నాడీఎంకే పొత్తు విరమించుకొని బయటికి వెళ్ళిపోయింది ఇక అక్కడ ద్రవిడవాదం విషయంలో కానీ హిందుత్వాన్ని ఏకం చేయడంలో కానీ అలాగే అక్కడ డిఎంకే నాయకుల అవినీతి గురించి మాట్లాడటంలో కానీ అన్నమలై వ్యవహరించిన తీరు ముఖ్యంగా ఇక్కడ మనం అన్నమలై పాదయాత్ర గురించి కూడా చెప్పుకోవాలి అన్నమలై పాదయాత్ర టైంలో ఫస్ట్ డిఎంకే అధినేత స్టాలిన్ ఏం చెప్పిండు అంటే ఎవరు పడితే వాళ్ళు పాదయాత్ర చేసుకుంటే అసలు ఇలాంటి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న స్టాలిన్ అన్నమలై పాదయాత్ర చివరి దశకు చేరుకునేసరికి స్టాలిన్ ఏ సభ మీదైనా మాట్లాడాల్సి వస్తే ముందు అన్నమలైని టార్గెట్ చేస్తూ మాట్లాడటమే అనే స్థాయికి అన్నమలై బీజేపీని తీసుకొని వెళ్ళాడు అంటే అసలు ఈయన ప్రత్యర్థే కాదు ఈయన గురించి ఆలోచించాల్సిన పరిస్థితి లేదు అని మొదట చెప్తే చివరి నిమిషంకి వచ్చేసరికి ఈయన తప్ప ఇంకెవరు నాకు ప్రత్యర్థి కాదు వీళ్ళనే టార్గెట్ చేయాలని అక్కడున్న ప్రభుత్వం కూడా ఆలోచించే స్థాయికి బీజేపీని తీసుకెళ్లాడు అన్నమలై అయితే ఇప్పటికీ అన్నమలై యాత్ర ఇవన్నీ తమిళనాడు రాజకీయాల్ని కొంత గడగడలాడిస్తుంటే ఇప్పుడు హీరో విజయ్ కూడా అక్కడ పార్టీ పెట్టాడు మనం చూసాము అయితే హీరో విజయ్ పార్టీకి సంబంధించి వెనక ఉదయనిధి స్టాలిన్ ఉండే పెట్టించాడు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి ఇప్పుడు ఇదే విజయ్ సిఏఏకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు అయితే ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ ఇస్తూ ఒక సీనియర్ సినీ స్టార్ ముందుకు వచ్చారట బీజేపీలో శరత్ కుమార్ పార్టీని విలీనం చేస్తున్నారట తమిళ నటుడు ఆర్ శరత్ కుమార్ తన సుమతువ మక్కల్ కక్షి పార్టీని బీజేపీలో విలీనం చేశారు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై సమక్షంలో ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు ప్రధాని మోదీ దేశాన్ని వృద్ధి పంతాలో ముందుకు తీసుకెళ్తున్నారు యువతకు భరోసాగా నిలుస్తున్నారు 2026లో తమిళనాడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరూ కృషి చేయాలని కార్యకర్తలకు కోరారు మొత్తానికి రాధికా శరత్ కుమార్ అంటారు శరత్ కుమార్ గురించి పరిచయం అక్కర్లేదు కాంచన లాంటి సినిమాలలో అలాగే చాలా సినిమాలలో సూపర్బ్ యాక్షన్తో ఉంటాడు ఈయన తమిళనాడులో సమతువ మక్కల్ కక్షి అనే ఒక పార్టీని కూడా నడుపుతున్నారు ఇప్పుడు డిఎంకేని ఎలాగైనా గద్దెదించాలి అని అడుగులు ముందుకు పడుతున్న తరుణంలో బీజేపీ నినాదం బీజేపీ అవలంబిస్తున్న తీరు అన్నమలై పార్టీని బలోపేతం చేస్తున్న తీరు చూసిన తర్వాత శరత్ కుమార్ డిసైడ్ అయిపోయి తన పార్టీని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేసిందట 2024 లోక్సభ ఎన్నికల కంటే కూడా తమిళనాడు మొత్తంలో కూడా 2026 అసెంబ్లీ ఎన్నికల మీదే ఫోకస్డ్గా అడుగులు ముందుకు కలుపుతున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో పాగా వేసినంతగా బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయలేకపోతుంది అని మాట్లాడుతున్న తరుణంలో తమిళనాడులో 2026లో బీజేపీ అధికారంలోకి రావాలి అనుకుంటుంది ఆ అధికారంలోకి రావడం కోసమే అన్నమలై 2026 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పావులు కదుపుతున్నాడు అందరూ అన్నమలై పాదయాత్ర అన్నమలై బయటికి తీస్తున్న డిఎంకే అవినీతి చిట్టా వీటన్నిటిని చూసి లోక్సభ ఎన్నికల్లో ఓట్ షేరింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు కానీ అన్నమలై వ్యూహమో అన్నమలై ఆలోచన 2024 లోక్సభ ఎన్నికలు కాదు 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఏదైతే తనతో పొత్తు పెట్టుకున్న పార్టీలు కానీ విలీనం చేసిన పార్టీలు కానీ ఏవైతే ఉన్నాయో వాటితోటి తమిళనాడులో అధికారాన్ని చేచెక్కించాలి బీజేపీ కాషాయ జెండా తమిళనాడు గడ్డ మీద ఎగరవేయాలి ఇదే అజెండాతోటి అన్నమలై అడుగులు ముందుకేస్తున్నాడట శరత్ కుమార్ కూడా చాలా క్లియర్గా చెప్పాడట పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో 2026లో తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రావాలి ఆ విధంగా పార్టీ కార్యకర్తలంతా కూడా బీజేపీకి సహకరించాలి అని అంటే ఇది చెప్పింది బీజేపీ కార్యకర్తలకు కాదు సమతువ ముక్కల్ కక్షి ఏదైతే శరత్ కుమార్ పార్టీ ఉందో శరత్ కుమార్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు చెప్పారట ఇక తమిళనాడులో శరత్ కుమార్ ఫ్యామిలీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ రాధిక గురించి తెలిసిందే కదా పిన్ని అని సీరియల్ గుర్తొస్తుంది మనకి అటు సినీ రంగంలో ఇటు సీరియల్ రంగంలో కూడా రాధిక ఒక వెలుగుతున్నారు అండ్ చాలా ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఉన్నాయి ఇక వరలక్ష్మి గురించి చెప్పవసరం లేదు శరత్ కుమార్ కూతురు అభినయ నట సార్వభౌములు అంటారు చూసారా అలాంటి పేరు నీమకు ఇవ్వచ్చు అంత బాగా యాక్టింగ్ ఉంటుంది అభిమానులు ఉంటారు
ఇలా అన్నమలై తమిళనాడులో బీజేపీని బలపరుస్తున్న తీరుకు మోదీ ప్రశంసలే కాదు, అక్కడ ఉన్న ప్రజల బాగుగోరి విధి విధానాలను చూసి చాలా పార్టీలు కూడా బీజేపీలో విలీనం చేయాలని, లేకపోతే బీజేపీతో పొత్తులో వెళ్ళాలని తమిళనాడులో చూస్తున్నారట. వీళ్ళందరూ కూడా 2026లో బీజేపీని తమిళనాడులో కాషాయ జెండా ఎగరవేసేలాగా చేయడమే వీళ్ళు ఒక లక్ష్యంగా పనిచేస్తున్నారట. ఆ లక్ష్యానికి రథసారథిగా అంటే మోదీ అర్జునుడైతే కృష్ణుడు లాగా అమిత్ షా ఉంటారు అని చెప్తూ ఉంటారు కదా. కేంద్ర రాజకీయాల చక్రం తిప్పడంలో తమిళనాడు రాజకీయాలకు వస్తే రథసారథిగా అన్నమలై ఉన్నారట. రథసారథిగా ఉన్న అన్నమలై వ్యూహాలతోటి మోదీని యాక్సెప్ట్ చేయిస్తూ మోదీని తమిళనాడుకి కొన్నిసార్లు తీసుకురావడం ద్వారా మోదీ ప్రభంజనం, బీజేపీ ప్రభంజనం, ముఖ్యంగా ద్రవిడ నినాదంతో అక్కడ జరుగుతున్న కొన్ని విషయాలు అండ్ హిందుత్వం మీద ఎస్పెషల్లీ జరుగుతున్న దాడులు అండ్ అక్కడ ఉగ్రవాదానికి సంబంధించి కానీ డ్రగ్స్కి అడ్రస్గా కేర్ ఆఫ్ అడ్రస్గా తమిళనాడు మారిపోతుంది. దేశ వ్యతిరేక చర్యలు కానీ ఇవన్నీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అన్నమలై, అక్కడైతే సింగం, రియల్ సింగం పేరుగా తెచ్చుకున్న అన్నమలై వీటన్నిటి మీద ఉక్కుపాదం మోపుతూ డిఎంకే ఫైల్స్ అనే అవినీతి చిట్టాన్ని ఇప్పటికే ఒకటి తిప్పేసిండు. మళ్ళీ డిఎంకే ఫైల్స్ పార్ట్ 2 ఉందని కూడా చెప్పిండు. ఇలా ఒకవైపు అవినీతి మీద పోరాడుతూ, మరోవైపు ప్రజలకు అవగాహన కల్పిస్తూ, మరోవైపు కార్యకర్తలకు నమ్మకాన్నిచ్చి పార్టీని బలోపేతం చేస్తూ, ఇంకోవైపు దేశ భవిష్యత్తుకు రాష్ట్రాలు చాలా కట్టుబడి ఉండాలి అనే విధానాన్ని పార్టీ శ్రేణుల్లో నాయకుల్లో తీసుకెళ్తూ అసలు ఈరోజు తమిళనాడులో ఏ పార్టీ కూర్చున్నా, అధికార పార్టీ నుంచి అన్నాడీఎంకే కానీ ఇంకోటి కానీ కూర్చుంటే ఫస్ట్ మాట్లాడుతుంది బీజేపీ గురించి, అన్నమలై గురించి అన్నట్టు. అంతగనం అన్నమలై బీజేపీ తమిళనాడులో ప్రాబల్యం చూపుతుంది అని అక్కడ వాళ్ళే చెప్తున్నారు. కారణం ఏంటి అంటే విసిగిపోయిన హిందుత్వవాదం, అక్కడున్న ప్రభుత్వం ఎంత దాడులు చేసింది అనేది చూసాం. అలాగే అక్కడ పెరుగుతున్న డ్రగ్స్ మాఫియా, ఈ డ్రగ్స్ మాఫియాతో కూడా స్టాలిన్ కొడుక్కి సంబంధాలు, స్టాలిన్ పార్టీకి సంబంధాలు ఉన్నాయని కొన్ని వార్తలు వస్తున్నాయి, మనం కూడా చూస్తున్నాం సోషల్ మీడియాలో. అది అలాగే యువతను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేయడము, యువతే భావి భారతానికి ఒక పునాదులు లాంటి వాళ్ళను సక్రమంగా వెళ్ళనివ్వకుండా వాళ్లకు కొన్ని మతతత్వ వివాదాల్లో కానీ ఇంకొకరికి కానీ లాగుతూ వాళ్ళతో ఆడుకుంటున్నారు. ఈవెన్ స్కూళ్ళల్లో కూడా పిల్లలకి హిజాబ్ వాటి గురించి చెప్తున్నారు అంటూ కొన్ని వార్తలు రావడం, ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడున్న ప్రభుత్వానికి గట్టుకాలం అనే చెప్పాలి. అయితే ఇది గట్టుకాలమే కదా అని ఆదమర్చి ఉండకుండా ఇంకా వాస్తవాలను బయటపెడుతూ ప్రజల్లో ఇంకా అవగాహన కల్పిస్తూ ఎట్టి పరిస్థితిలో అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుందట. ఈ ప్రయత్నాలకు సపోర్ట్ ఇవ్వడానికి శరత్ కుమార్ కూడా అడుగులు ముందుకేశారట బీజేపీలో తన పార్టీని విలీనం చేస్తూ. శరత్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని చూస్తున్న చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూసేస్తున్నారు. వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా 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 సంతోషిస్తా. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఎక్కువ రీచ్ అవుతుంది. అండ్ నాకు కూడా ఇంకా కాన్ఫిడెంట్గా మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి నన్ను ఆదరించి అభిమానించే వాళ్ళు ఉన్నారు అనిపిస్తుంది. అండ్ మీ అందరి సపోర్ట్, జాన్ బాబు లాంటి వాళ్ళు కొంతమంది అడుక్కుంటున్నామన్నా పర్లేదు, నా అడుక్కోవడం చాలా నిజాయితీగా ఉంటుంది. నేను కష్టపడుతున్నాను, నేను చేస్తున్నది మన దేశానికి ఉపయోగపడే పని అనిపిస్తే ఇది ఒక్క అళ్ళతో నడిచే వ్యవస్థ కాదు. మీరు చూస్తూనే ఉంటారు, మీడియా అంటేనే చాలా సపోర్టివ్తో నడిచే వ్యవస్థ. అలాంటిది నేను ఒక్కదాన్ని ఈ వ్యవస్థను మొత్తం నా భుజస్కంధాల మీద వేసుకొని మోయడం అంటే కొంత కష్టం. కాబట్టే నేను మీ అందరి సహాయం కోరుకుంటున్నాను. మీరిచ్చే ప్రతి రూపాయి కూడా ఖచ్చితంగా ఈ ఛానల్ని ఇంకా 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 డెవలప్ చేయడానికి నాకు కావాల్సిన ఎక్విప్మెంట్, అలాగే కొంత నేను స్టాఫ్ని కూడా రిక్రూట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. దానికి సంబంధించి మాత్రమే యూస్ చేస్తాను. వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే అంత కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి, అంత మంచి మంచి విషయాల్ని తీసుకురావడానికి బలం చేకూరుతుంది. ఇది నా వ్యవస్థ అనుకోవట్లేదు, మన వ్యవస్థ అనుకుంటున్నా. కాబట్టి మీ అందరి సహాయాన్ని కూడా నేను కోరుతున్నాను. అర్థం చేసుకుంటారు, ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.